హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి ఆసక్తికరమైనటువంటి అంశం క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ ద పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి లెసన్లో పార్ట్ 5 నేర్చుకోబోతున్నాం. అంతకుముందు పార్ట్ 4లో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ హిస్టరీ గురించి నేర్చుకున్నాం. వాట్ ఈస్ ద హిస్టరీ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అండ్ వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ హెచ్జే మోస్లే ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ నేర్చుకున్నాం. ఆ వీడియో చూడనట్లయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ పీరియాడిక్ టేబుల్ లెసన్కి సంబంధించినటువంటి అన్ని లింక్స్ కూడా, అన్ని టాపిక్స్కి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. చూడండి, ఈ వీడియో పూర్తిగా చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి విషయం అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లెట్స్ గో ఇంటు ద టాపిక్. Yes friends, welcome to Techno Science Club. Welcome back friends. మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అనేటటువంటి లెసన్లో ఇక్కడ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ఆఫ్ ఎలిమెంట్స్ చూస్తూ ఉన్నారు మీరు. దీంట్లో కొన్ని హారిజంటల్ రోస్ ఉన్నాయి, కొన్ని హారిజంటల్ రోస్ ఉన్నాయి, కొన్ని అదేవిధంగా కొన్ని వెర్టికల్ రోస్ కూడా ఉన్నాయి, మీరు గమనిస్తూ ఉంటారు. సో హారిజంటల్ రోస్ అండ్ వెర్టికల్ రోస్తో ఎలిమెంట్స్ అన్నింటిని, హారిజంటల్ రోస్ వెర్టికల్ రోస్తో ఎలిమెంట్స్ అన్నింటినీ క్లాసిఫై చేయడం జరిగింది, సర్దడం జరిగింది. సో ఈ సర్దేటటువంటి క్రమంలో ఎలా సర్దారు ఏంటి అనేదే మోడర్న్ పీరియాడిక్ టేబుల్. దీంట్లో ఏమేమి ఉంటాయి ఏంటి అనేది ఇక్కడ మొత్తం మీద ఫస్ట్లో మనకి హారిజంటల్ రోస్ కనపడుతున్నాయి, వెర్టికల్ రోస్ కనపడుతున్నాయి. ఈ హారిజంటల్ రోస్ ఏంటి, వెర్టికల్ రోస్ ఏంటి, వాటి గురించి చూద్దాం ఒకసారి. ఈ వెర్టికల్ కాలమ్స్ ఏవైతే ఉన్నాయో, వెర్టికల్ కాలమ్స్ మొత్తం కూడా 18 వెర్టికల్ కాలమ్స్ ఉంటాయండి. మీరు కౌంట్ చేయొచ్చు 1 to 18. 1 ఫస్ట్ స్టార్టింగ్ దగ్గర నుంచి లెఫ్ట్ నుంచి రైట్కి కౌంట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 మొత్తం కూడా 18 కాలమ్స్ ఉంటాయి. ఈ 18 కాలమ్స్ని గ్రూప్స్ అంటారు. 18 గ్రూప్స్ ఉంటాయి. So the modern periodic table contains 18 groups. So 18 vertical columns that are called 18 groups. It is denoted by the Roman letters 1 2 3 4 5 6 7 etc. etc. 1A 2A 2B 3A 3B ఈ విధంగా డినోట్ చేస్తూ ఉంటారు. ఈ మధ్య మనకి లేటెస్ట్ రికమెండేషన్స్ ఆఫ్ ఐయుపాక్. ఐయుపాక్ తెలుసు మీకు, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి సంస్థ అది ఐయుపాక్. ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ అనేటటువంటి సంస్థ ఏ కొత్త ఎలిమెంట్స్ని కనుక్కున్నా కూడా వాటిని పీరియాడిక్ టేబుల్లో చెక్ చేసి జాయిన్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ సంస్థ రికమెండేషన్స్ ప్రకారము పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని రోమన్ లెటర్స్తో కాకుండా జనరల్ అరబిక్ లెటర్స్తో 1 to 18 డినోట్ చేయాలి అని చెప్పడం జరిగింది. సో పీరియాడిక్ టేబుల్ ఇక్కడ మీరు గమనించినట్లయితే పీరియాడిక్ టేబుల్లో కూడా 1 నుంచి ఒక ఫస్ట్ గ్రూప్ని 1 అని, సెకండ్ గ్రూప్, థర్డ్ గ్రూప్, ఫోర్త్ గ్రూప్, ఫిఫ్త్ గ్రూప్, 16th గ్రూప్, 18th గ్రూప్ ఈ విధంగా మనం డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గమనించినట్లయితే, ఎగ్జాంపుల్ గమనించినట్లయితే గ్రూప్ 2A లేదా గ్రూప్ 2 లేదా గ్రూప్ 16 లేదా గ్రూప్ 6A ఇలా అయినా పిలవచ్చు. మీరు రోమన్ లెటర్స్తో పిలవచ్చు, లేకపోతే ఐయుపాక్ రికమెండేషన్ ప్రకారము మనము జనరల్ అరబిక్ లెటర్స్తో అయినా సరే డినోట్ చేయవచ్చు. నెక్స్ట్ గ్రూప్ ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ ఫ్యామిలీ, ఎలిమెంటరీ ఫ్యామిలీ ఆర్ కెమికల్ ఫ్యామిలీ. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క నేమ్ ఉంది. వాటి ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, వాటి కెమికల్ ప్రాపర్టీస్ని బేస్ చేసుకొని, ఫస్ట్ ఉండేటటువంటి ఎలిమెంట్ని బేస్ చేసుకొని వాటి ఫ్యామిలీగా చెప్పడం జరిగింది. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ గ్రూప్ని ఆల్కలీ మెటల్స్ అంటారు, సెకండ్ గ్రూప్ని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అంటారు. నెక్స్ట్ తర్వాత ఉన్నటువంటి థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ వీటిని మధ్యలో ఉన్న వాటిని మొత్తాన్ని డి బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఆ నెక్స్ట్ రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి 5 గ్రూప్స్ని మొత్తాన్ని ఏమంటారు, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అంటారు. ఆ చివర ఉన్నటువంటి ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇనర్ట్ గ్యాసెస్ లేదా జీరో అంటారు. 18th గ్రూప్ ఏదైతే ఉందో దాన్ని జీరో గ్రూప్ అంటారు. లేదా దాని పక్కనే ఉన్న ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్ వీటిని చాల్కోజన్స్ అంటారు. దాని పక్కనే ఉన్నటువంటి ఆక్సిజన్ స్టార్టింగ్లో ఉన్నటువంటి ఆ గ్రూప్ మొత్తాన్ని ఆక్సిజన్ గ్రూప్ అంటారు. దాని ప్రక్కన ఉన్న నైట్రోజన్ స్టార్టింగ్లో ఉన్న ఫ్యామిలీ మొత్తాన్ని నైట్రోజన్ గ్రూప్ అంటారు. ఈ విధంగా కార్బన్ స్టార్టింగ్లో ఉన్న మొత్తాన్ని కార్బన్ ఫ్యామిలీ అంటారు. ఇలా ఎలిమెంట్ ఫ్యామిలీ లేదా కెమికల్ ఫ్యామిలీ అనేటటువంటి నేమ్స్తో ఒక్కొక్క గ్రూప్ని పిలుస్తూ ఉంటారు.
నెక్స్ట్ గమనించినట్లయితే ఎగ్జాంపుల్ ఇచ్చారు. గ్రూప్ 1A ఆల్కలీ మెటల్స్ అంటాం, గ్రూప్ 2 అని ఆల్కలీ ఎర్త్ మెటల్స్ అండ్ మెటల్ ఫ్యామిలీ అంటాం, పి బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం, ఎస్ బ్లాక్ ఎలిమెంట్స్ అంటాం. ఈ విధంగా నేమ్స్ తో డినోట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ గమనించినట్లయితే ఇక్కడ ఎలిమెంటరీ ఫ్యామిలీస్ నేమ్స్ కూడా పర్టికులర్ గా ఇవ్వడం జరిగింది. చూడండి, ఫస్ట్ గ్రూప్ లేదా 1A గ్రూప్ ని ఆల్కలీ మెటల్ ఫ్యామిలీ అంటాం, సెకండ్ ఏ గ్రూప్ ని ఆల్కలీ ఎర్త్ మెటల్ ఫ్యామిలీ అంటాం, 13th ఫ్యామిలీని బోరాన్ ఫ్యామిలీ అంటాం. నెక్స్ట్ మీరు గమనించవచ్చు. తర్వాత 14th గ్రూప్ ని కార్బన్ ఫ్యామిలీ అంటాం, 15th గ్రూప్ ని నైట్రోజన్ ఫ్యామిలీ అంటాం, 16th గ్రూప్ ని ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజన్లు అంటారు. చాల్కోజన్స్ అంటారు. ఆక్సిజన్ ఫ్యామిలీ లేదా చాల్కోజన్స్ అంటారు. నెక్స్ట్ 17th గ్రూప్ లేదా 7A గ్రూప్ ని హాలోజన్ ఫ్యామిలీ అంటాం. క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ వీటిని హాలోజన్ ఫ్యామిలీ అంటాం. అదేవిధంగా 18th గ్రూప్ ని నోబుల్ గ్యాస్ ఫ్యామిలీ అంటాం, ఇనర్ట్ గ్యాసెస్ అంటాం. ఈ విధంగా మనకి ఇక్కడ మీరు బాక్సెస్ ఉన్నాయి, ఆ బాక్స్ లో ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంటాయి అనేది కూడా మీరు ఫిల్ చేయొచ్చు. వాటిని ఏ పేరుతో పిలుస్తారు, వాటి యొక్క ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, అదేవిధంగా వాటిలో ఉండేటటువంటి వ్యాలెన్సీ ఎలక్ట్రాన్ నంబర్, దాని ప్రకారం వ్యాలెన్సీ నంబర్ ని మీరు ఫిల్ చేయవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే పీరియడ్స్ గురించి మాట్లాడుకుందాం. పీరియడ్స్ ఏమేంటి? ఇక్కడ మీకు వర్టికల్ గా ఉండేటటువంటి కాలమ్స్ గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడ హారిజెంటల్ గా ఉండేటటువంటి రోస్ ఉన్నాయి. 1 2 3 4 5 6 7 రోస్ ఉన్నాయి. ఈ హారిజెంటల్ రోస్ ఏవైతే ఉన్నాయో ఈ హారిజెంటల్ రోస్ ని మనము పీరియడ్స్ అని చెప్తాం. హారిజెంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్. మొత్తం కూడా 7 పీరియడ్స్ ఉంటాయి. ఇట్ ఈస్ డినోటెడ్ బై ద అరబిక్ నంబర్స్ 1 to 7. 1 ఫస్ట్ పీరియడ్, సెకండ్ పీరియడ్, థర్డ్ పీరియడ్, ఫోర్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, ఫిఫ్త్ పీరియడ్, సిక్స్త్ పీరియడ్, సెవెంత్ పీరియడ్. ది 7th పీరియడ్ ఇన్కంప్లీట్ అని చెప్తూ ఉన్నారు. అది కూడా ఈ మధ్య కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ 3 ఎలిమెంట్స్ ని కూడా కనుక్కోవడం జరిగింది. కాకపోతే వెరిఫికేషన్ లో ఉంది, ఇంకా పీరియాడిక్ టేబుల్లో జాయిన్ చేయలేదు. వాటిని జస్ట్ డినోట్ చేయడం జరిగింది. వాటి ప్రాపర్టీస్ మీద ఇంకా టెస్టింగ్స్ జరుగుతూ ఉన్నాయి. త్వరలో వాటిని కూడా మనం పీరియాడిక్ టేబుల్లో జాయిన్ చేస్తే 7th పీరియడ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. ప్రస్తుతానికి మాత్రం ఇన్కంప్లీట్ అని చెప్తాం. మొత్తం 7 గ్రూప్స్ ఉంటాయి. ద నంబర్ ఆఫ్ మెయిన్ షెల్ ఇజ్ ఈక్వల్ టు పీరియడ్. ఇక్కడ ఒక ఎలిమెంట్ యొక్క మెయిన్ షెల్ ని బట్టి అది ఏ పీరియడ్ లో ఉంది మనం చెప్పొచ్చు. ఒక ఎలిమెంట్ యొక్క మెయిన్ షెల్ చివర ఉన్నటువంటి వ్యాలెన్సీ షెల్, మెయిన్ షెల్ ఏదైతే మెయిన్ షెల్ 2 అనుకో, అది సెకండ్ పీరియడ్ లో ఉంటుంది. మెయిన్ షెల్ 3 అనుకోండి, అది థర్డ్ పీరియడ్ లో ఉంటుంది. మెయిన్ షెల్ 4 అనుకోండి, అది ఫోర్త్ పీరియడ్ లో ఉంటుంది అని వెంటనే మనం గుర్తుపట్టవచ్చు. సో ఎలిమెంట్ యొక్క మెయిన్ షెల్ ఆధారంగా అది ఏ పీరియడ్ లో ఉంది అనేటటువంటి విషయాన్ని మనం గుర్తుపట్టవచ్చు. నెక్స్ట్ గమనించినట్లయితే ఎగ్జాంపుల్ కి హైడ్రోజన్, హీలియం హ్యాజ్ వన్ మెయిన్ షెల్. సో ఎం అనేటటువంటి 1 మెయిన్ షెల్ ఉంటుంది. కాబట్టి అవి రెండు కూడా ఫస్ట్ పీరియడ్ లో ఉంటాయి అని చెప్తాం. నెక్స్ట్ గమనించినట్లయితే లిథియం, బెరీలియం, బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, నియాన్ ఇవన్నీ కూడా వాటి యొక్క మెయిన్ షెల్ సెకండ్ షెల్. వ్యాలెన్సీ షెల్ అన్నా మెయిన్ షెల్ అన్నా సెకండ్ షెల్, కాబట్టి అవన్నీ కూడా సెకండ్ పీరియడ్ లో ఉంటాయి అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ గమనించినట్లయితే మెయిన్ షెల్ ఫిల్డ్ విత్ ఎస్ అండ్ పి సబ్ షెల్స్. ఇక్కడ మెయిన్ షెల్, ఫస్ట్ మెయిన్ షెల్ ఏమో ఎస్ అనే సబ్ షెల్ ఉంటుంది, సెకండ్ మెయిన్ షెల్ లోనేమో ఎస్ అనే సబ్ షెల్ ఉంటుంది, మరియు పి అనే సబ్ షెల్ కూడా ఉంటుంది. ఈ విధంగా మెయిన్ షెల్స్ లో సబ్ షెల్స్ కూడా ఉంటాయి. మెయిన్ షెల్స్ ని మనం ఆర్బిట్స్ అంటాం, ఆ సబ్ షెల్స్ ని ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. సో మెయిన్ షెల్స్ KLMN ఉంటుందని నెక్స్ట్ చెప్పబోయేటటువంటి లెసన్ అటామిక్ స్ట్రక్చర్ లో కూడా మనం చూసాం. నీల్స్ బోర్ చెప్పాడు. నీల్స్ బోర్ ఆటమ్ లో ఉన్నటువంటి వాటిని ఒక్కొక్క రౌండ్ న్యూక్లియస్ చుట్టూ ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ తిరిగేటటువంటి ఒక్కొక్క ఆర్బిట్ ని, ఒక్కొక్క షెల్ ని, మెయిన్ షెల్ ని పేర్లు కూడా పెట్టడం జరిగింది. ఫస్ట్ షెల్ ని K అని, సెకండ్ షెల్ ని L అని ఇలా పేర్లు పెట్టడం కూడా జరిగింది. వాటి షెల్ ఆధారంగా ఒక్కొక్క షెల్ లో సబ్ షెల్స్ కూడా ఉంటాయి. ఆర్బిట్స్, సబ్ ఆర్బిట్స్ లేదా సబ్ ఆర్బిటాల్స్ అని పిలుస్తాం. ఫస్ట్ పీరియడ్ గురించి డీటెయిల్ గా చూసినట్లయితే ఫస్ట్ పీరియడ్ లో మనకి ఒకే ఒక ఎలిమెంట్ ఉంటుంది, హైడ్రోజన్ ఎలిమెంట్ ఉంటుంది. హైడ్రోజన్, హీలియం, ఈ 2 ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఎలిమెంట్స్ కంటైనింగ్ 1 మెయిన్ షెల్ ఈజ్ కాల్డ్ K అనేటటువంటి షెల్ ఉన్నట్లయితే వాటిని ఫస్ట్ పీరియడ్ లో ఎలిమెంట్స్ గా తీసుకుంటాం. K షెల్ కంటైన్స్ ఓన్లీ 1 సబ్ షెల్, 1S అనేటటువంటి సబ్ షెల్ మాత్రమే ఉంటుంది. దీంట్లో 1S అనేటటువంటి సబ్ షెల్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ గమనించినట్లయితే నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ పాసిబుల్ ఆర్ 1S అండ్ 2S2. ఇక్కడ ఫస్ట్ పీరియడ్ లో ఉండేటటువంటి ఎలిమెంట్స్ కి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఎంత ఉండవచ్చు? 1S ఉండవచ్చు, లేకపోతే 2S ఉండవచ్చు. 1S కానీ లేదా 2S కానీ, ఇవి రెండు మాత్రమే పాసిబుల్ అవుతాయి. ఇక్కడ మీరు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఏంటి నెక్స్ట్ క్లాసెస్ లో వస్తుంది. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే ఒక ఆటమ్ లో ఉన్నటువంటి ఎలక్ట్రాన్స్ ని ఎలా క్లాసిఫై ఫస్ట్ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఫిల్ చేయాలి, సెకండ్ షెల్లో
థర్డ్ షెల్లో, ఫోర్త్ షెల్లో దాని దగ్గర ఉన్నటువంటి ఎలక్ట్రాన్ నంబర్ని బట్టి షెల్స్ ప్రకారము వాటిని ఏ విధంగా ఫిల్ చేయాలి అనే దాన్ని ఆ ప్రాసెస్ని మనము ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్తాం. సో నెక్స్ట్ గమనించినట్లయితే ఫస్ట్ పీరియడ్ కంటైన్స్ ఓన్లీ 2 ఎలిమెంట్స్. నెక్స్ట్ సెకండ్ పీరియడ్ గమనించినట్లయితే సెకండ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ సెకండ్ మెయిన్ షెల్, దట్ ఈస్ ఎల్ షెల్. సో ఎల్ షెల్ హ్యాస్ సబార్బిటాల్స్ నార్మల్లీ 2s అండ్ 2p. p ఆర్బిటాల్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుందండి, సెకండ్ షెల్ నుంచి p ఆర్బిటాల్ స్టార్ట్ అవుతుంది. 2s సబ్ షెల్ ఉంటుంది, 2p సబ్ షెల్ కూడా ఉంటుంది. ఇక్కడ మొత్తం కూడా 8 టైప్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ ఆర్ పాసిబుల్. 8 టైప్స్ ఏంటి? 1s, 2s, తర్వాత 2p1 నుంచి 2p6 వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్కి 1s అని, తర్వాత దానికి 2s2, 1s1, 2s1, 2s2, 2px1, 2py1, 2pz1, తర్వాత 2p1, 2p2, 2p3, 2p4, 2p5, 2p6 మొత్తం కూడా 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి పాసిబుల్ అయి ఉంటాయి. ఒక మెటల్కి 2s1 ఉంటుంది, ఇంకొక ఎలిమెంట్కి 2s2 ఉంటుంది, ఇంకొక ఎలిమెంట్కి 2s2 2p1 ఉంటుంది, ఇంకొకటి 2s2 2p2 ఉంటుంది, ఇంకొకటి 2s2 2p3, 2s2 2p4, 2s2 2p5, 2s2 2p6. ఈ విధంగా 8 ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్స్ అనేవి పాసిబుల్ ఉంటాయి. సెకండ్ పీరియడ్లో మొత్తం కూడా 8 ఎలిమెంట్స్ ఉంటాయండి. లిథియం దగ్గర నుంచి బెరీలియం వరకు 8 ఎలిమెంట్స్ ఉంటాయి మొత్తం కూడా. లిథియం దగ్గర నుంచి నియాన్ వరకు అండి. వీటిలో లిథియం, బెరీలియం అనేవి ఎస్ బ్లాక్కి చెందినవి. ఫస్ట్ 2 గ్రూప్లో ఉంటాయి అవి ఎస్ బ్లాక్కి చెందినవి. బోరాన్, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫ్లోరిన్, నియాన్ ఇవన్నీ కూడా పి బ్లాక్కి చెందినవి. సో చివరి ఉంటాయి, రైట్ సైడ్ ఉంటాయి, ఇవన్నీ కూడా పి బ్లాక్కి చెందినటువంటి మూలకాలు. ఇవి సెకండ్ పీరియడ్ అండి. నెక్స్ట్ థర్డ్ పీరియడ్ గమనించినట్లయితే ఈ థర్డ్ పీరియడ్ స్టార్ట్స్ విత్ థర్డ్ మెయిన్ షెల్, దట్ ఈస్ KL తర్వాత M షెల్తో స్టార్ట్ అవుతుంది. సో దీంట్లో మొత్తం కూడా 3 సబ్ షెల్స్ ఉంటాయి. 3s ఉంటుంది, 3p ఉంటుంది, 3d ఉంటుంది. తర్వాత ఫిల్లింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ ద 3d ఆఫ్టర్ 4s, అంటే 4s ముందు నింపిన తర్వాత 3dలో హాఫ్ బౌ ప్రిన్సిపల్ అని చెప్తాం, తర్వాత నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాం మీకు. వరుసగా అయితే 3dలో మనం ఫిల్ చేయాలి. ఇక్కడ 3 సబార్బిటాల్స్ ఉన్నాయి కదా, 3s, 3p, 3d. 3s ఫిల్ అయిన తర్వాత 3pలో ఫిల్ చేయాలి, 3p ఫిల్ అయిన తర్వాత 3dలో ఫిల్ చేయాలి. కానీ హాఫ్ బౌ ప్రకారము 3d కన్నా 4s అనేది తక్కువ ఎనర్జీ కలిగినటువంటి ఆర్బిటాల్ కాబట్టి 4s నిండిన తర్వాతే 3dలో నింపడం జరుగుతుంది. ఆర్డర్ ముందు చెప్తూ ఉన్నాం అనమాట, అంతే. 3d నింపిన తర్వాత మాత్రమే 4s నింపడం జరుగుతుంది. తర్వాత థర్డ్ పీరియడ్ కంటైన్స్ 8 ఎలిమెంట్స్. ఎక్కడి నుంచి? 2 ఏమో ఎస్ బ్లాక్లో ఉంటాయి, సోడియము, మెగ్నీషియం, ఇవి 2 సోడియం నుంచి ఆర్గాన్ వరకు కూడా మొత్తం 8 ఎలిమెంట్స్ ఉంటాయి. సోడియము, మెగ్నీషియం ఎస్ బ్లాక్లో ఉంటాయి. రిమైనింగ్ 6 ఎలిమెంట్స్ కూడా పి బ్లాక్లో ఉంటాయి, అల్యూమినియం దగ్గర నుంచి ఆర్గాన్ వరకు. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ పీరియడ్ గమనించినట్లయితే ఫోర్త్ పీరియడ్లో మెయిన్ షెల్ అనేది ఫోర్త్ షెల్, దట్ ఈస్ ఎన్ షెల్. ఈ ఎన్ షెల్లో ఉండేటటువంటి సబ్ ఆర్బిటాల్స్ ఏంటంటే 4s, 4p, 4d, 4f కూడా ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ దానిలాగే 3d ఆఫ్టర్ 4s ఆర్బిటాల్ నిండిన తర్వాత 3dలో ఫిల్ చేయడం జరుగుతుంది, ఆఫ్ ప్రిన్సిపల్ని బేస్ చేసుకొని. ఫోర్త్ పీరియడ్ మొత్తం కూడా 18 ఎలిమెంట్స్ ఉంటాయి, మొత్తం కూడా 18 ఎలిమెంట్స్. సో 2 ఎలిమెంట్స్ ఏమో ఎస్ బ్లాక్కి చెందినవి, కాల్షియము మరియు పొటాషియము. 10 ఎలిమెంట్స్ ఏమో డి బ్లాక్కి చెందినవి, సీజియం దగ్గర నుంచి జింక్ వరకు. 6 ఎలిమెంట్స్ ఏమో పి బ్లాక్కి చెందినవి, 31 అటామిక్ నెంబర్ కలిగినటువంటి జిఏ దగ్గర నుంచి 36 అటామిక్ నెంబర్ కలిగినటువంటి క్రిప్టాన్ వరకు కూడా మొత్తం 6 ఎలిమెంట్స్ ఏమో పి బ్లాక్లో ఉంటాయి, 10 ఎలిమెంట్స్ ఏమో డి బ్లాక్లో ఉంటాయి, 2 ఎలిమెంట్స్ ఏమో ఎస్ బ్లాక్లో ఉంటాయి. మొత్తం 18 ఎలిమెంట్స్ కలిగి ఉంటుంది ఫోర్త్ పీరియడ్. ఓకే, నెక్స్ట్ ఫిఫ్త్ అండ్ సిక్స్త్ పీరియడ్స్ గురించి గమనించినట్లయితే 18 ఎలిమెంట్స్ ఉంటాయి. ఫిఫ్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి. అవి 37 అటామిక్ నంబర్ ఆర్బి రుబీడియం దగ్గర నుంచి 54 అటామిక్ నెంబర్ దగ్గర ఉన్నటువంటి క్సినాన్ ఎక్స్ఈ వరకు ఉంటాయి. మొత్తం 18 ఎలిమెంట్స్ ఉంటాయి ఫిఫ్త్ పీరియడ్లో. దెర్ ఆర్ 22 ఎలిమెంట్స్ ఇన్ ద సిక్స్త్ పీరియడ్. 22 ఎలిమెంట్స్ దాకా ఉంటాయి సిక్స్త్ పీరియడ్లో. అవి అటామిక్ నెంబర్ 55 దగ్గర నుంచి
సీజియం దగ్గర నుంచి అటామిక్ నంబర్ 86 ఆర్ఎన్ రేడాన్ వరకు మొత్తం మనకి ఎంత ఉంటాయి? 32 ఎలిమెంట్స్ ఉంటాయి. 32 సిక్స్త్ పీరియడ్లో, ఫిఫ్త్ పీరియడ్లో 18 ఎలిమెంట్స్, సిక్స్త్ పీరియడ్లో 32 ఎలిమెంట్స్. తర్వాత ఈ 32 ఎలిమెంట్స్లో కూడా 2 ఎలిమెంట్స్ ఏమో ఎఫ్ బ్లాక్కి చెందినవి, 14 ఎలిమెంట్స్ ఏమో 2 ఎలిమెంట్స్ ఏమో ఎస్ బ్లాక్కి చెందినవి, 14 ఎలిమెంట్స్ ఎఫ్ బ్లాక్కి చెందినవి, 10 ఎలిమెంట్స్ ఏమో డి బ్లాక్, అదేవిధంగా 6 ఎలిమెంట్స్ ఏమో పి బ్లాక్కి చెందినవి ఉంటాయి. 4F ఎలిమెంట్స్ కూడా దీంట్లోనే ఇమిడి ఉంటాయి. వీటిని లాంథనాయిడ్స్ అండ్ యాక్టినాయిడ్స్ అని చెప్తాం. వీటి గురించి సెపరేట్ ఇంటర్మీడియట్లో మనం క్లియర్గా నేర్చుకుంటాం. నెక్స్ట్ లాస్ట్ పీరియడ్ అయినటువంటి 7th పీరియడ్ గురించి చూద్దాం. 7th పీరియడ్ ఈజ్ ఇన్కంప్లీట్ పీరియడ్. అది కంప్లీట్ అవడానికి ఛాన్స్ ఉన్నాయి, కంప్లీట్ అవ్వబోతోంది. దీంట్లో మనకి 2 ఎలిమెంట్స్, వీటిలో మొత్తం కూడా ఉన్నటువంటి ఎలిమెంట్స్ మొత్తం కూడా 10 + 14 + 2 ఏమో ఎస్ బ్లాక్, 14 ఏమో ఎఫ్ బ్లాక్ సంబంధించిన ఎలిమెంట్స్, 10 ఏమో డి బ్లాక్ కి సంబంధించినటువంటి ఎలిమెంట్స్ ఉంటాయి. రిమైనింగ్ మొత్తం కూడా పి బ్లాక్ ఎలిమెంట్స్ కి సంబంధించినవి ఉంటాయి. ఇక్కడ 5F ఎలిమెంట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆక్టినాయిడ్స్ అని పేరు పిలుస్తారు. ఇవి కూడా 7th పీరియడ్ కి చెందినవి. 90 అటామిక్ నంబర్ థోరియం దగ్గర నుంచి 103 అటామిక్ నంబర్ వరకు ఉన్నటువంటి వీటన్నిటిని ఆక్టినాయిడ్స్ అంటాం. ఇవి కూడా 4F పీరియడ్ చెందినవి, 7th పీరియడ్ కి చెందినవి. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ అన్ని కూడా నోన్ యాజ్ లాంథనాయిడ్స్. 4F అండ్ ఆక్టినాయిడ్స్ 5F ఆర్ షోన్ ఇన్ బాటమ్ ఆఫ్ ద పీరియాడిక్ టేబుల్ యొక్క బాటంలో వీటిని చెప్పడం జరిగింది. ఇవి కూడా పీరియడ్స్కి చెందినవి, 7th పీరియడ్కి 6th పీరియడ్కి చెందినటువంటి ఎలిమెంట్స్. ఇవి మనము పీరియాడిక్ టేబుల్లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని ఈ విధంగా క్లాసిఫై చేయవచ్చు. గ్రూప్స్ ఈ విధంగా పీరియడ్స్, గ్రూప్స్లో ఉండే వాటిని ఫ్యామిలీ గ్రూప్ మెంబర్స్గా, పీరియడ్స్లో ఫస్ట్ పీరియడ్లో ఎలా ఉంటాయి, సెకండ్ పీరియడ్లో ఎలా ఉంటాయి, థర్డ్ పీరియడ్లో ఎలా ఉంటాయి, 4th పీరియడ్ ఎలా ఉంటుంది, 5th పీరియడ్ ఎలా ఉంటుంది, 6th పీరియడ్ ఎలా ఉంటుంది, 7th పీరియడ్ ఎలా ఉంటుంది, ఈరోజు మనం క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఒక బెల్ సింబల్ ఉంటుంది. ఆ బెల్ సింబల్ని ప్రెస్ చేసినట్లయితే మన ఛానల్లో ఏ కొత్త వీడియో పెట్టినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ అందుతుంది. కాబట్టి ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్, వందే మాతరం.